గురుగారు, ఇప్పుడు అమావాస్య రోజు అసలు ఏం పాటించాలి? ఏం పాటించకూడదు అంటారు? అమ్మ మహాలయ అమావాస్యన మామూలు అమావాస్యన? మహాలయ అమావాస్య. అది మహాలయ అమావాస్య రోజు ఏమి పాటించాలి అంటే, మామూలుగా నిజానికి మహాలయ అమావాస్య అంటే ఇవి పితృపక్షం అనేటువంటిది ఒకటి, పితృదేవతలకు తద్దినాలు చేయటం అంటే వాళ్లకు పిండ ప్రదానాలు అనేటువంటివి చేసే విధానం ఉంటుంది. అన్ని రంగాల వాళ్ళు అందరూ చేసుకోగలిగినటువంటిది ఒక అమావాస్య నాడు. ఎప్పుడైనా ఈ అమావాస్యకు చేయవలసినటువంటిది అదే చేయాల్సింది. ఎందువల్ల అది చేస్తే ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే పితృదేవతల యొక్క తృప్తి అనేటువంటిది మనము ఆ రోజు చేయవలసినటువంటి విధి విధానాలు అనేటువంటివి ఉన్నాయి మనకు, అవి పాటించి చేస్తాము, మన కుటుంబానికి మనకు యశస్సు అనేటువంటిది కలగజేస్తాడు. ఎందుకు? మనం ఒక పదం వింటాం, యద్భావం తద్భవతి అని. అంటే నువ్వు ఏమి కోరుకుంటావో, నీ భావన ఏదైతే ఉంటుందో అదే నీకు ప్రాప్తిస్తుంది గాక. ఏమిటి కోరిక? మనం చేసేటువంటి విధానాల్లో ఏదో అయ్యగారికి కాస్త ఏదో ఇచ్చేస్తే అయిపోతుందిలే, మనం చేసినాములే అంటే, నువ్వు నీ అభిప్రాయం అదే ఉన్నప్పుడు ఏదో ఆశీర్వచనం అట్లా ఇస్తే అయిపోయిందిలే అని వాళ్ళు కూడా ఇస్తారంతే. నా తండ్రికి నేను శ్రద్ధతో చేసేటువంటిది ఇది, నేను చేసి తీరాల్సిందే, ఏది తప్పినా ఇది తప్పకూడదు, నా పితృదేవతలు అక్కడ పైన సంతోషముతో ఉండాలి. సంతోషంగా అంటే వాళ్ళేం దేహంతో లేరు కదా, దేహం ఇక్కడే పోయిందిగా, కానీ వాళ్ళ ఆత్మ శాంతించాలి అనేటువంటి భావనతో అని. కానీ లేకపోతే నన్ను కన్న నా తండ్రికి నేను ఇచ్చేటువంటి రుణం ఏమిటి? ఆ తండ్రికి మనం బెంజుకారు కొనిస్తే పుణ్యం లేదు బతికినప్పుడు. నగలు ఒంటి నిండా, ఇప్పుడు ఏదో జ్యువెలరీ షాప్ అంతా నాకు ఉంది కదా, నేను మా నాయనకు ఒంటి నిండా కింది నుంచి పై వరకు నగలు వేసినాను అంటే పుణ్యం రాదు. నాకుండే 100 ఎకరాలు మా నాన్న పేరుతో పెట్టినా అంటే పుణ్యం రాదు, పుణ్యం రాదు. బతికిండంగా మా నాన్న నేను బ్రహ్మాండమైనటువంటిది రోల్స్ రాయ్ కారులో తిప్పినాను అంటే, తిప్పితే నీ తృప్తి కోసం నువ్వు తిప్పినావు, నీకు డబ్బు ఉంది కాబట్టి తిప్పినావు. ఆయనకు నువ్వు చేసుకున్నటువంటి రుణం ఏముంటుంది? ఈ శరీరాన్ని, ఇంత సంపాదించేటువంటి శరీరాన్ని కానీ ఏది కానీ, ఈ శరీరం ఏదైతే నీకు ఇచ్చినాడో ఇవ్వటానికి కారణం ఎవరు? ఆ తల్లిదండ్రులు. ఈరోజు ఈ శరీరముతో నువ్వు జీవించి ఉండడానికి గల కారణం తల్లిదండ్రులైనటువంటి వాళ్లకు నువ్వు ఇచ్చేటువంటి రుణం ఏమిటి? నువ్వు రుణం తీర్చుకోవడం. పుత్రుడైనటువంటి దానికి రుణం తీర్చుకోవడం ఎక్కడా అంటే ఈ సందర్భమే రుణం తీర్చుకోవటము. ఈ రుణమే నువ్వు తీర్చుకోలేదు అంటే అది మనము జీవితంలో మనము జీవించి ఉండడం వేస్ట్ అనేటువంటిది శాస్త్రాలు చెబుతున్నాయి. మరి చెప్పడం బాగుంది గురువు గారు, మాకు అవకాశం ఉండాలి కదా అనుకో. అవకాశాలు లేకపోవడం ఏమిటి? అవకాశం ఏముంటుంది? ఎవరిస్తారు అవకాశం? మనం తీసుకోవాలి, మనం చేసుకోవాలి ఆ రుణం తీర్చుకోవడానికి. ఇది చేస్తే ఖచ్చితముగా తల్లిదండ్రుల యొక్క రుణం అనేటువంటిది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కరెక్ట్గా గనక చేసుకుంటూ పోతున్నాము అంటే నీ ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూగుతాయి. నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి అవసరము లేదు, ఏ దేవాలయానికి వెళ్లాల్సినటువంటి పని లేదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, పుండరీకుడంతటి వాడు పాండురంగ స్వామి కిందికి దిగొస్తే, నా తండ్రి పుండరీకా అని పిలిస్తే, నా తండ్రి పాదసేవ చేసుకుంటున్నాను స్వామి, నా తండ్రి తర్వాతనే కదా నీవు, నా తండ్రి పాదసేవ వదిలి ఎలా రాను అన్నాడు. అంతకంటే గొప్ప మాట మీకేం కావాలి? మళ్ళీ అందరూ మరి పోతారు, పుండరీకుడిని పాండురంగాన్ని దర్శనం చేసుకుంటారు, వస్తూ ఉంటారు. ఈ విషయం తెలియదా? తెలుసు కదా. తెలిసి ఎంతమంది తల్లిదండ్రులకు ఎంతమంది సేవ చేస్తున్నారు, ఎంతమంది తండ్రులకు ఎంతమంది ఇదవుతున్నారు. ఎక్కడైనా తండ్రికి పెద్ద కొడుకే చెయ్యాలి, మిగతా కొడుకులు చేయకూడదా అంటే చెయ్యాలి, అనుసరించాలి పెద్ద కొడుకును. పెద్ద కొడుకు జీవించి ఉండంగా పెద్ద కొడుకు దగ్గరికే అందరూ వెళ్ళాలి, ఖచ్చితంగా చెయ్యాలి. నీకు ఆస్తులు 1,00,000 కోట్లు ఉండని గాక, పెద్ద కొడుకు లేకుండా చేసిండేది ఏది ఎక్కదు, తల్లిదండ్రులకు చెల్లదు. శాస్త్రాలు చెబుతున్నాయి. నా సొంతము నేను చెప్పేటువంటి మాట కాదు. పెద్ద కొడుకు దగ్గరికే వెళ్ళాలి.
మిగతా వాళ్ళు కోటీశ్వర్లు కావచ్చు, పెద్ద కొడుకు పేదవాడు కావచ్చు. ఆ పుట్టుక మొట్టమొదటి జన్మ అయితే ఆ తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి వాడి దగ్గరికి పోయి అక్కడే చెయ్యాలి. పెద్దవాడి చెయ్యి కింద ఉండాలి, చిన్న తర్వాత లాస్ట్ వాడి చెయ్యి పైన ఉండాలి. పైన నుంచి నీళ్లు వదిలితే కిందికి పెద్దవాడి చేతుల ద్వారానే వెళ్ళాలి. అవి అలా వెళితేనే తండ్రికి చేరుతాయి. నేను గొప్పవాడిని కదా, నేను మహాపండితుడిని కదా, నేను మహామేధావిని కదా అని చేస్తే చెల్లదు. నేను చెప్పటం కాదు, శాస్త్రాలు చెబుతున్నాయమ్మా. ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. కనుక పితృపక్షాల్లో ఏ తండ్రికైనా ఏ కొడుకైనా చేసి తీరాల్సిందే. నేను చెయ్యలేకపోతున్నాము అనేటువంటి సందర్భాలు ఏవి, ఎప్పుడు అని కనుక మనం ఆలోచన చేసినట్టయితే వీరికి శరీరము పని చేయకనో, ఇబ్బంది అయ్యో, అవసాన నాకు చేత కాలేదు, శరీరం అనుకూలించలేదు, ఆరోగ్యం అనుకూలించలేదు అన్నప్పుడు, ఇలాంటివి ఉన్నప్పుడు నువ్వు చేయకపోయినా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకు నువ్వు ఈ మన స్వయంపాకం అనేటువంటిది ఉంటుంది, తండ్రి పేరు చెప్పి ఇవ్వటం అనేటువంటిది పద్ధతి. అరే నా కొడుకు చేయలేకపోతున్నాడు, వయస్సు రావటం అనేది ఎవరికైనా సర్వసాధారణం కదా. చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, పిల్లలు ఉంటే వాళ్లకు వయసు వచ్చి ఉంటుంది కదా, పెద్దవాళ్ళు అయి ఉంటారు కదా. కనుక ఆ ఉద్దేశంతో కొన్ని పని చేస్తున్నారు తప్ప, బాగుండి చేయగలిగినటువంటి స్థితిగతులు ఉండి, డబ్బు ఉండి, అవకాశము ఉండి, అన్నీ ఉండి చేయకుండా పోవటం అనేటువంటిది చాలా తప్పు, నేరము, చాలా ఇబ్బందులు. ఎందుకు అనేక రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి ఇంట్లో పైకెక్కి రావటానికి అంటే, పితృదేవతలకు చేయవలసినటువంటివి గనక కరెక్ట్గా చేసినారు అంటే నువ్వు ఏ దేవాలయానికి పోవాల్సినటువంటి అవసరము లేదు. మాతాపితృభ్యో నమః అన్న తర్వాతనే తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్పినాడు. 4వ వాడు దైవం. నువ్వు గుడికి ఎందుకు పోవాలి? నువ్వు కరెక్ట్గా చేస్తే అవసరమే లేదు. ఇవి చెయ్యి, నీకు దోషాలన్నీ పోతాయి. అవి చూసుకోవాలమ్మా. అలా చేస్తే ఆ రోజు పాటించాల్సినటువంటి విధానం అదే తల్లి. అలా చేస్తే పుణ్యప్రదం. ఆ తండ్రికి ఆత్మతృప్తి, చనిపోయినటువంటి తల్లిదండ్రులకు ఆత్మతృప్తి. వాళ్ళు ఎప్పుడైతే తృప్తి చెందుతారో, నా పిల్లలు నాకు చేసినారు అనేటువంటి తృప్తితోనే మనకు స్థితిగతులు పెరుగుతాయి. ఇది ఎవరో ఇచ్చేది ఏం లేదు. ఎవరివ్వాలి? ఎవరు ఇచ్చేవాడెవడు, లోకంలో తీసుకునేవాడెవడమ్మా? మనము కరెక్ట్గా చేస్తే మనం చేసిన దానికి, మన భావానికి తగినటువంటి ఫలితం వస్తుంది. అంత దూరం పెద్దవాడు అన్నాడు కదా, ఏం పోతావులే, మనం ఇక్కడ చేసుకుందాంలే, ఆయన కరెక్ట్ కాదు, దుర్మార్గుడు మనం చేస్తున్నాం, ఆ భావన అట్లే ఉంటుంది గాక, నీకు అంతే వస్తుంది గాక. తథాస్తు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.